నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ కార్యకర్తకు చెందిన భవానీ కూల్చివేయడంపై ఆ పార్టీ నేతలు బగ్గుమన్నారు. కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు బాలాజీనగర్లో కూల్చివేసిన భవనాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. కూల్చివేత వెనుక మంత్రి నారాయణ, నూడా చైర్మన్ కోటంరెడ్డి ఉన్నారని ఆరోపించారు. ఇక్కడే ఉన్న టీడీపీ నేతల భవనాలను వదిలేసి వైసీపీ వారి కట్టడాలనే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు టీడీపీకి వత్తాసు పలుకుతూ తప్పులు చేస్తున్నారని, అలాంటి వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని వారికి హెచ్చరించారు. మంత్రి నారాయణ మెడికల్ కాలేజీ పంట కాలువపై ఉందని తాము తలుచుకుని ఉంటే కాలేజీ ఉండేదా అని ప్రశ్నించారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని ఆఫీసర్లతో పాటు టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకరమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టి ప్రతినిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు, దమనకాండ కొనసాగించేటువంటి నేపథ్యంలో దానికి పరాకాష్ఠగా సోదరుడు బాలకృష్ణారెడ్డి ఉండేటువంటి ఇంటిని కూల్చివేయడం జరిగింది. వాళ్ళ తండ్రి పెద్దాయన సుబ్బారెడ్డి గారు 40 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాడు. ఇంటికి సంబంధించి 80 సంవత్సరాల డాక్యుమెంట్లు ఉన్నాయి. చేతులు మారాయి. ఈ రోజు వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఇంటిని పునర్నిర్మించుకున్నారు. పునర్నిర్మించుకుని కూడా దాదాపు 6-7 మాసాలుగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, నేను సంపద సృష్టిస్తాను అని చెప్పి ఒక వ్యక్తి 6 కాలం కష్టపడి ఆ కుటుంబం ఒక ఇల్లు నిర్మించుకుంటే దాన్ని కూల్చివేస్తే ఇది నేషనల్ వేస్టేజ్ అవుతుందా?